మనం దేవుని కోసం ఏం చేయాలి ప్రజలు? మనం దేవుని కోసం ఏం చేయాలి? ఆ మాట ఒకసారి చదవండి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. 14వ అధ్యాయము 8వ వచనం. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ఏంటంట? బ్రతికినను చనిపోయినను ఎవరు వారమై ఉండాలి? మనం ఏం చేయాలి? మన కోసం ఇంత చేసిన దేవుడికి మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువు వారిగా మన భూమిపై బ్రతకాలి. మనం చూసినప్పుడు వీరు క్రీస్తుతో ఉన్నవారు అని ప్రజలు గుర్తించే విధంగా మనం బ్రతకాలి. పేతురు యోహాను చూసినప్పుడు ఆ రోజు ఆ పెద్దలు ఏమన్నారో తెలుసా? వీరు యేసుతో కూడా ఉన్నవారు అని గుర్తెరిగారంట. ప్రజలు దే ఆర్ విత్ క్రైస్ట్, వారు క్రీస్తుతో ఉన్నవారు అంటే నీ మాట చూసినప్పుడు, మన ప్రవర్తన చూసినప్పుడు, మన బుద్ధి చూసినప్పుడు, మన మంచితనం చూసినప్పుడు ప్రజలకు ఏమని అర్థం అవ్వాలి? వీరు క్రీస్తు వారు, వీరు క్రీస్తు ప్రజలు. అందుకే దేవుని వాక్యాలు ఏమైనా సెలవిస్తున్నాయి, మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం. అంటే ప్రభు కోసమే బ్రతకాలి. చనిపోయినాను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాం. అందుకే బ్రతికినాను చనిపోయినాను ప్రభు వారిపై ఉన్నాం. హల్లెలూయా. మన దైవజనులు చనిపోయారు అంటే మనం వింటున్నాం న్యూసెస్ లో. ఎవరి కోసం చనిపోయారు? ఒక టెర్రరిస్ట్ కాదు, ఆయన ఒక చెడు పని చేసే వ్యక్తి కాదు, ఒక క్రైమ్ చేసే వ్యక్తి కాదు. ఎందుకు అతను చనిపోయాడు తెలుసా? క్రీస్తు కోసం చనిపోయాడు. ప్రజలా ప్రభు సేవలో చనిపోయాడు. అయితే భూమి పైన అది మరణంగా కనిపించవచ్చు, కానీ అది పరలోక రాజ్యంలో ఒక పండుగగా కనిపిస్తుంది. అందుకే బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభం. దేవుడి పిల్లలకి బ్రతుకుడి క్రీస్తే అంటే బ్రతుకుడి క్రీస్తు, చావైతే లాభమే అంట, లాస్ కాదు. లోకం ఏం చెప్తారో తెలుసా? చావు లాస్ అంట. కానీ ప్రభు చెప్తున్నాడు చావు లాభం. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ కంటే ఇంకా అద్భుతమైన లైఫ్ నువ్వు జీవించబోతున్నావు. ఇప్పుడున్న లోకం కంటే అందమైన లోకంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. ఇప్పుడున్న ప్రజల కంటే కూడా అద్భుతమైన ప్రజల పదికి వెళ్ళబోతున్నావు. మీకు ఒక చిన్న ప్రశ్న ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కువ ఎక్కడ ఉండాలనుకుంటాం? బాగా ప్రేమించిన దగ్గర ఉండాలనుకుంటామా? అంటే మనల్ని బాగా ప్రేమించిన వాళ్ళు, గౌరవించిన దగ్గర ఉండాలనుకుంటామా? లేకపోతే మాటి మనం తిట్టుతూ, దుర్భాషలాడుతూ, మనం తప్పు చేసి మాట్లాడుతూ, అవమానిస్తూ, నిందిస్తున్న వారి మధ్య ఉండాలనుకుంటాం? ప్రేమించే దగ్గర ఉండాలనుకుంటాం. ప్రజలు అది ఇల్లు అయినా, అది కాలేజ్ అయినా, అది ఎక్కడైనా సరే మనం వెళ్తున్న లోకం ఎలాంటిది తెలుసా? చుట్టూ కూడా ప్రేమించిన వాళ్ళు తిరుగుతారు. తెలుసా? ఇటువైపు చూస్తే ఒక అబ్రహాం ఉంటారు, అటువైపు ఒక దావీదు ఉంటారు, ఇటువైపు చూస్తే సమూయేలు ఉంటారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను ద్వేషించిన వాళ్ళు ఉండరు, తిట్టిన వాళ్ళు ఉండరు, దుర్భాషలాడిన వాళ్ళు ఉండరు, అందరూ నేను ప్రేమించిన వాళ్ళు. ఆ లోకంలోకి వెళ్ళిపోతున్నాం. అందుకే మరణము బ్రతుకుడే తీసే చావైతే ఎందుకు లాభమో తెలుసా? చావుకి భయపడే అవసరం క్రైస్తవునికి లేదు. ప్రభుని నమ్మావా? నువ్వు చావుకి భయపడవు. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభు.